నువ్వు ఇద్దరు పిల్లలతో ఎట్లాంటి ఫుడ్ ప్రిపరేషన్ ఇంట్లో పెట్టుకోకు, నేను బయట నుంచి తీసుకొస్తా. ఒక రోజు మంచి రోజు చూసుకొని బయట ఫుడ్ తీసుకొని మనం అయితే డిస్ట్రిబ్యూషన్ చేద్దాము అనేసి మా బావ మంచిగా చెప్పి వెళ్ళిపోయిండు. ఆ పులిహోర సేమియా కదా చేయడం ఎంతసేపట్లో అయిపోతుంది చెప్పని ఇంకా మా బావ ఓగాని నేనైతే ప్రాసెస్ లో స్టార్ట్ చేసేసిన. ఓర్ని అనుకున్నంత ఈజీ అయితే కాలేదు నా ఇద్దరు పిల్లలు. నా బిడ్డేమో అన్ని నేనే చేస్తా అని అన్నిట్లో దూరిపోతా ఉంటది, నన్ను అస్సలు చేయనియదు. ఇంకా నా కొడుకేమో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పాలకు ఎడతనే ఉంటాడు. ఆ పాలు ఇచ్చినాక కాసేపైనా ఆడుకుంటాడా అంటే అట్లా కూడా కాదు, ఏడుస్తాడు కింద వేయంగానే. ఇంకా అటు వాణి చూసుకుంటూ టీమని చూసుకుంటూ ప్రిపేర్ చేయాలి అంటే నా తల ప్రాణం తోక్కొచ్చింది. మా బావసరికి పులిహోర పులుసు చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది, సేమియా అనేది సగంలో ఆగిపోయింది. రాగానే మొదలే చెప్పినా కదనే పోయే ముందు ఎట్లాంటి పనులు పెట్టుకోకు, పిల్లలతో డ్రెస్ తీసుకో అనేసి అవసరం అని చెప్పి ఇవన్నీ పెట్టుకోవడం. నేను బటర్ మిల్క్ ఆర్డర్ పెట్టినా ఫుడ్ బయట నుంచి తీసుకెళ్దాం కొనుక్కోపోదాం అని చెప్తే ఇన్నోవు కదా నువ్వు అస్సలే అని నన్ను అయితే కాసేపు గట్టి వేసుకున్నాడు. ఇక అన్నము పులుసు ఎట్లా చేసినా కాబట్టి ఇక చేసేది ఏం లేక ఇంకా ఆయన అయితే అన్ని కలిపేసేసిండు. ఆ లోపు నేనైతే రెడీ అయినా. పొద్దున్నే గుడికి పోదాం అనుకున్నా, మేము రాత్రి 8 అయింది గుడికి పోయేసరికి. కానీ ఇలా అందరు కడుపు నింపినాక నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా నా చేతితో నేను చేసి వాళ్ళకి పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికి ఉంటాం మళ్ళా.